Hi, welcome back to Engineering Drawing. I am your Dr. Vasu. ఈ వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి చూడబోతున్నాం. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంటో చూద్దాం. పాయింట్ అంటే డైమెన్షన్లెస్ ఆబ్జెక్ట్, అంటే దానికి ఒక లెంగ్త్, విడ్త్, థిక్నెస్ ఏమీ ఉండవు, ఒక చిన్న డాట్ అన్నమాట. సో ఒక పాయింట్, ఏ పాయింట్ ఏ 40 mm అబౌవ్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందన్నమాట. దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనం రిఫరెన్స్ ప్లేన్స్ తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది 20 mm, ఈ డిస్టెన్స్ 20 mm ఉంది విపి నుంచి. ఇది 40 mm అబౌవ్ హెచ్పి ఉంది. సో దాని పేరు ఏ, క్యాపిటల్ ఏ. ఇది 20 mm డిస్టెన్స్ చూపించాం. ఇది ప్రొజెక్షన్, వర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ ఎలా వస్తుంది పాయింట్ గా, దాని పేరు ఏ డాష్. మనం వీటి నేమ్స్ పెట్టేటప్పుడు ఫ్రంట్ వ్యూ పాయింట్ ఏ అనే పాయింట్ యొక్క ఫ్రంట్ వ్యూ అని చెప్పాలి అంటే అంత చెప్పకుండా సింపుల్ గా స్మాల్ లెటర్ రాసి ఒక డాష్ పెడితే దాని అర్థం అది ఫ్రంట్ వ్యూ అని. అలాగే ప్రొజెక్షన్ టాప్ వ్యూ మీదకి కనుక డ్రా చేస్తే పర్పెండిక్యులర్ లైన్ 40 mm హైట్ లో ఇక్కడ పాయింట్ ఉంది. ఇది ప్రొజెక్షన్ హారిజాంటల్ ప్లేన్ మీద వస్తుంది, దాని పేరు ఇది టాప్ వ్యూ. అంటే ఈ పాయింట్ ఏకి టాప్ వ్యూ అని చెప్పాలి. అదంతా రాయకుండా సింపుల్ గా స్మాల్ లెటర్ ఒకటి రాస్తే దాని అర్థం ఇది టాప్ వ్యూ అని అర్థం అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్రొజెక్షన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. రిఫరెన్స్ లైన్ మీద వరకు డ్రా చేసిన తర్వాత ఈ హారిజాంటల్ ప్లేన్ ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే ఇక్కడ ఈ XY యాక్సిస్ ఉంది కదా, ఈ XY లైన్ రిఫరెన్స్ లైన్ బేస్ చేసుకుని ఈ హారిజాంటల్ ప్లేన్ కనుక రొటేట్ చేస్తే క్లాక్ వైజ్ మనకి ఇలా వస్తుంది. అంటే ఈ విధంగా వర్టికల్ ప్లేన్ తో కలిసిపోతుంది హారిజాంటల్ ప్లేన్ కూడా. ఇది మొత్తం ఒకటే ప్లేన్, మనకి అర్థం కావడం కోసం రెండు కలర్స్ గా చూపించాను అంతే. సో మొత్తం ఒక వర్టికల్ ప్లేన్ ఒకే ప్లేన్ గా మారిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్, ఈ ప్రొజెక్షన్స్ ని ఎక్కడ ఉన్నాయో చూపిద్దాం. ఏ డాష్ ఇక్కడ ఉంది 40 mm పైన, ఈ డిస్టెన్స్ 40 mm, 40 mm పైన ఈ పాయింట్ ఏ డాష్ ఉంది. అలాగే 20 mm కింద, ఇది ఇలా కిందకి రొటేట్ చేసినప్పుడు ఈ పాయింట్ కిందకి వస్తుంది, ఈ టాప్ వ్యూ కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి 20 mm డిస్టెన్స్ లో పాయింట్ ని మార్క్ చేసాం. ఆ ప్రొజెక్ట్ దాన్ని టాప్ వ్యూ అని మార్క్ చేసాం. ఈ డిస్టెన్స్ 20 mm రా. ఇవి ప్రొజెక్టర్స్ అంటాం, వీటిని ప్రొజెక్టర్స్ అని అంటాం. ఇవి ఎప్పుడు రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. మరి ఇలా ఈ రిఫరెన్స్ లైన్ ఎందుకు ఇలా రొటేట్ చేస్తున్నాము అని అంటే, యాక్చువల్ గా మనకి ఒక 2 డైమెన్షనల్ పేపర్ మీద మనం వీటిని రిప్రజెంట్ చేయాలి. 2 డైమెన్షనల్ పేపర్ మీద ఈ 3 డైమెన్షనల్ స్పేస్ ని రిప్రజెంట్ చేయలేం కాబట్టి దాన్ని 2 డైమెన్షనల్ కి కన్వర్ట్ చేయడానికి ఈ హారిజాంటల్ ప్లేన్ ని రొటేట్ చేసాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ హారిజాంటల్ ప్లేను, వర్టికల్ ప్లేను ఇవన్నీ ఉంటే మనకి క్లారిటీ అర్థం కాదు, ఇదంతా గీయాలంటే చాలా కష్టం. అందుకని ఏంటంటే అసలు రిప్రజెంటేషన్ ఎలా, ఈ పాయింట్ ని ప్రొజెక్షన్స్ ఎలా చూపించాలి అంటే ఈ రిఫరెన్స్ లైన్ XY అనే రిఫరెన్స్ లైన్ తీసుకుని ఈ పాయింట్ ఏ అనేది ఈ రిఫరెన్స్ లైన్ నుంచి 40 mm హైట్ లో ఉంది కాబట్టి ఒక 40 mm హైట్ లో ఒక పాయింట్ ని మార్చేద్దాం. ఇది ఏ డాష్ అవుతుంది. ఇది ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ని ఇక్కడ డైమెన్షన్ లైన్ తో ఇండికేట్ చేసాం. అలాగే ఇది ఫ్రంట్ వ్యూ. తర్వాత ఇక్కడ నుంచి ఇది 20 mm కిందికి ఉంది రిఫరెన్స్ లైన్ నుంచి, కాబట్టి ఇదే ప్రొజెక్టర్ ని కిందికి 20 mm కిందకి ప్రొజెక్ట్ చేసి ఈ ఇక్కడ వచ్చే పాయింట్ ని టాప్ వ్యూ అవుతుంది. కాబట్టి స్మాల్ లెటర్ ఏ తో ఇండికేట్ చేస్తాం. ఈ డిస్టెన్స్ ని 20 mm డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 20 mm డిస్టెన్స్ ని మార్చేస్తాం. అంటే మనం ఒక పాయింట్ ని ప్రొజెక్ట్ చేయాలి అని అంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న ఈ పాయింట్ ని ప్రొజెక్షన్స్ తీసుకుంటే ఫ్రంట్ వ్యూ ఏమో రిఫరెన్స్ లైన్ కి పైన వస్తుంది, టాప్ వ్యూ ఏమో కింద వస్తుంది. ఈ విధంగా అంటే రెండు అటో ఒకటి పైన ఒకటి కింద ప్రొజెక్షన్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు వచ్చే ప్రొజెక్షన్స్. సో ఈ విధంగా మనం డ్రాయింగ్ లో ప్రతి ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి
వాడతాం అన్నమాట. అలాగే ఇంకొక పాయింట్ తీసుకుందాం. పాయింట్ ఏ 15 mm అబౌవ్ హెచ్పి 40 mm బిహైండ్ విపి అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. అది సెకండ్ క్వాడ్రంట్ లో ఉందన్నమాట. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ ఉంది. బిహైండ్ విపి 40 mm బిహైండ్. ఈ డిస్టెన్స్ 40 అయితే హైట్ హెచ్పి నుంచి ఇది 15 mm ఉంది. సో దీని పాయింట్ పేరు ఏ అని ఇచ్చారు. సో పాయింట్ ఏ. దీని నుంచి మనం ప్రొజెక్టర్స్ డ్రా చేసేటట్లయితే ఇక్కడికి వర్టికల్ ప్లేన్ మీదకి డ్రా చేస్తాం. ఇక్కడ వచ్చే ఈ పాయింట్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. యాక్చువల్ గా మరి ఇది వెనకుంది కదా, మనకి ఫ్రంట్ ఇటు సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది అంటే ఇవి అసలు ప్లేన్స్ ట్రాన్స్పరెంట్ ప్లేన్స్ కింద ట్రీట్ చేయొచ్చు. అసలు ప్లేన్స్ అంటూ అవసరం లేదు, కానీ మన అర్థం కావడం కోసం ఈ ప్లేన్స్ ని ఈ విధంగా తీసుకున్నాం. సో ఈ ట్రాన్స్పరెంట్ ప్లేన్స్ గా ట్రీట్ చేసేటట్లయితే మనం ఫ్రంట్ వ్యూ అంటే ఇటు నుంచి చూసేటప్పుడు ఈ ప్రొజెక్షన్ ఈ వర్టికల్ ప్లేన్ మీదకి వస్తుంది. దీన్ని ఫ్రంట్ వ్యూ అని పిలుస్తాం. ఎందుకంటే ఇలా చూసాం కాబట్టి ఇటు నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి దాన్ని ఫ్రంట్ వ్యూ అని పిలుస్తాం. ఏ డాష్తో మార్క్ చేస్తాం. అది డిస్టెన్స్ ఎంతో మార్క్ చేస్తున్నాం 40 mm అని. అలాగే దీని నుంచి హారిజాంటల్ ప్లేన్ కనుక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ అయ్యే పాయింటే మనకి టాప్ వ్యూ అవుతుంది. ఆ పాయింట్ కి టాప్ వ్యూ పైనుంచి చూస్తే కనిపిస్తుంది ఆ విధంగా. సో ఇది టాప్ వ్యూ కాబట్టి ఏతో మార్క్ చేసాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ 15 ఉంది. ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ డ్రా చేయాలి రిఫరెన్స్ లైన్ మీదకి వరకు. దీన్ని కనుక ప్రొజెక్షన్ డ్రా చేస్తే వర్టికల్ ప్లేన్ మీద ఇలా వస్తుంది. సో ఈ ప్రొజెక్టర్స్ ని ఇలా హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ మీద డ్రా చేసాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే 3 డైమెన్షనల్ స్పేస్ కాబట్టి దాన్ని 2 డైమెన్షనల్ పేపర్ లో చూపించడానికి ఈ హారిజాంటల్ ప్లేన్ ని రొటేట్ చేద్దాం. ఇలా రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ ఇవి ఈ ప్రొజెక్షన్స్ ని మనం ఇక్కడ చూపిద్దాం. అంటే రిఫరెన్స్ లైన్ నుంచి 15 mm హైట్ లో, అంటే ఇక్కడ నుంచి ఒక ఏ డాష్ ఉంది. ఇక్కడ 15 mm హైట్ లో ఏ డాష్ ఉంది. అలాగే దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ పాయింట్ ఏ ఇక్కడ ఉన్నది ఇలా రొటేట్ చేసినప్పుడు పైకి వస్తుంది. కాబట్టి ఏ కూడా పైకి, ఏ డాష్ ఏ రెండు పైనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ 40 mm కాబట్టి ఇక్కడ నుంచి 40 mm మార్క్ చేస్తే ఈ వచ్చేది ఏ అవుతుంది. సో ఇదేమో ఇక్కడ నుంచి ఇంతవరకు 40 mm, ఈ కొద్దిగా ఇది 15 mm అవుతుంది. సో వీటిని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు రిఫరెన్స్ లైన్ తీసుకుందాం. రెండు కూడా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు ఒకే వైపు ఉన్నాయి రిఫరెన్స్ లైన్ కి. కాబట్టి ఓ లైన్ డ్రా చేసి 40 mm డిస్టెన్స్ లో పాయింట్ డ్రా చేస్తే అది టాప్ వ్యూ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్ మార్క్ చేసాం. ఇక్కడ నుంచి 15 mm హైట్ లో ఈ పాయింట్ కనుక మార్క్ చేస్తే ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఏ డాష్ అవుతుంది. సో ఏ డాష్ ఇది. దీన్ని డిస్టెన్స్ ఎంత ఉందో మార్క్ చేస్తాం డైమెన్షన్ తో. సో ఈ విధంగా ఇక్కడ మనం పాయింట్ కనుక సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్రొజెక్షన్స్ అంటే ఏ డాష్ ఏ రెండు కూడా రిఫరెన్స్ లైన్ కి ఒక సైడే వస్తున్నాయి. ఓకే, ఇందాక మనం చూసినప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది, టాప్ వ్యూ కింద వచ్చింది రిఫరెన్స్ లైన్ కి. అలా డ్రా చేసిన వాటిని ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అని అంటాం. ఓకే, అంతే. ఇక్కడ మళ్ళీ సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అంటూ ఏమీ లేవండి. ఎందుకనంటే ఇవి ఒక్కసారి ఉన్న పొజిషన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే వర్టికల్ ప్లేన్ నుంచి హారిజాంటల్ ప్లేన్ నుంచి అవి ఒకదాని మీద ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రొజెక్షన్స్ ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు మనకి క్లారిటీ ఉండదు. అందువల్ల ఇలా సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అంటూ ఏమీ లేవు. తర్వాత మనం ఇంకొక పాయింట్ థర్డ్ క్వాడ్రంట్ లో తీసుకుందాం. 50 mm బిలో హెచ్పి 65 mm బిహైండ్ విపి ఉంది. అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. దీన్ని థర్డ్ క్వాడ్రంట్ లో ఈ పాయింట్ ఇక్కడ మార్క్ చేసి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తే ప్రొజెక్టర్స్ ఇక్కడ వర్టికల్ ప్లేన్ మీదకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. దీన్ని ఏ డాష్ అన్నాం. అలాగే ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీదకి డ్రా చేస్తే ఈ ప్రొజెక్షన్ ఇంటర్సెక్షన్ పాయింట్ నే టాప్ వ్యూ అన్నాం. ఓకే, సో దాని ప్రొజెక్టర్స్ డ్రా చేస్తున్నాం హారిజాంటల్ ప్లేన్ మీద, వర్టికల్ ప్లేన్ మీద. ఇప్పుడు ఈ హారిజాంటల్ ప్లేన్ ని మనం రొటేట్ చేస్తే ఈ విధంగా ఇలా వస్తుంది. సో మొత్తం అంతా ఒక వర్టికల్ ప్లేన్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీని నుంచి ఈ ప్రొజెక్షన్స్ ని ఎక్కడ ఉన్నాయో డ్రా చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది,
ఫ్రంట్ వ్యూ తీసుకుంటే రిఫరెన్స్ లైన్ నుంచి ఇక్కడ నుంచి కిందికి ఉంది, ఎంత 50 mm. సో ఇక్కడ నుంచి 50 mm కిందికి డ్రా చేసి ఇక్కడ వచ్చిన ఈ పాయింట్ ని ఫ్రంట్ వ్యూ A' అని పిలుద్దాం. సో A' ఫ్రంట్ వ్యూ అవుతుంది. దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఇది కిందకి రొటేట్ చేస్తుంది, ఇది ఇలా పైకి రొటేట్ అయినప్పుడు ఈ పాయింట్ 65 mm డిస్టెన్స్ లో, ఇక్కడ 65 mm డిస్టెన్స్ లో ఉన్న ఈ పాయింట్ ఏ పైకి వస్తుంది ఈ రిఫరెన్స్ లైన్ నుంచి. అంటే ఇక్కడ నుంచి 65 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ వచ్చే ఈ పాయింటే ఈ టాప్ వ్యూ అవుతుంది, ఏది అంటే ఏ అవుతుంది, ఇది 65. సో ఈ విధంగా డ్రా చేశాక మనం యాక్చువల్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఇలా రిఫరెన్స్ లైన్ తీసుకుందాం, ఫ్రంట్ వ్యూ కిందకు వస్తుంది 50 mm డిస్టెన్స్ లో, ఫ్రంట్ వ్యూ మార్క్ చేసాం, A' అని డిస్టెన్స్ మార్క్ చేసాం. తర్వాత ఇప్పుడు టాప్ వ్యూ మార్క్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక 65 mm డిస్టెన్స్ లో, ఇక్కడ నుంచి 65 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేసి ఈ పాయింట్ ఏ కాబట్టి ఏని మార్క్ చేసాం. ఇది ఎంత 65 mm డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ ని కూడా ఇక్కడ మార్క్ చేసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు రిఫరెన్స్ లైన్ కి చెరో వైపున వచ్చాయి, ఒకటి పైన ఒకటి కింద వచ్చాయి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న దాని ప్రొజెక్షన్స్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్ లోనేమో ఫ్రంట్ వ్యూ పైన వచ్చింది, టాప్ వ్యూ కింద వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వ్యూ కింద వచ్చింది, టాప్ వ్యూ పైన వచ్చింది, అంటే రివర్స్ అయినాయి. ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్ ని కనుక ఇలా థర్డ్ క్వాడ్రంట్ లో తీసుకుని ప్రొజెక్షన్స్ డ్రా చేస్తే దాన్ని థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అని అంటారు. కానీ ప్రస్తుతం థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఫాలో అవ్వట్లేదు, యూనివర్సల్ గా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ మాత్రమే వాడుతున్నాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్లేన్స్ కొరకు లైన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం థర్డ్ ఏ క్వాడ్రంట్ లోనైనా తీసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఆబ్జెక్ట్ ని తీసుకొని డ్రా చేస్తాం. నెక్స్ట్ 40 mm బిలో హెచ్పి, 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఇది 40 mm డిస్టెన్స్, ఇది 25 mm డిస్టెన్స్ విపి నుంచి. సో దీని పాయింట్స్ ప్రొజెక్టర్స్ డ్రా చేసి ఫ్రంట్ వ్యూ ఏమో వర్టికల్ ప్లేన్ లో, టాప్ వ్యూ ఏమో హారిజాంటల్ ప్లేన్ లో వస్తాయి. వీటి ప్రొజెక్టర్స్ డ్రా చేసాం హారిజాంటల్ వర్టికల్ ప్లేన్స్ లో. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం హారిజాంటల్ ప్లేన్ ని రొటేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం ఒక హారిజాంటల్ ప్లేన్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వ్యూ 40 mm కింద ఉంది రిఫరెన్స్ లైన్ కి. ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ తీసుకుంటే 40 mm కింద మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. అలాగే ఇలా రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న టాప్ వ్యూ కాస్త ఇలా కిందకి వస్తుంది. ఎంత దూరంలో 25 mm ఇలా రొటేట్ చేస్తాం కాబట్టి. సో రిఫరెన్స్ లైన్ నుంచి ఒక 25 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేసి దాన్ని 25 mm మార్క్ చేసాం. ఇది టాప్ వ్యూ అవుతుంది. సో ఇవే మన కన్వెన్షన్ ప్రకారం రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. మనం 40 mm కి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసి దాన్ని ఫ్రంట్ వ్యూని మార్క్ చేసాం, దాని డిస్టెన్స్ మార్క్ చేస్తున్నాం, డైమెన్షనింగ్. అలాగే ఇదే సైడు ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి 25 mm డిస్టెన్స్ లో, ఇక్కడ నుంచి 25 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ మార్క్ చేసి దాన్ని టాప్ వ్యూ అన్నాం, అది ఏ అన్నాం, దాని డైమెన్షన్ మార్క్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే రెండు ప్రొజెక్షన్స్ కూడా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఒకే సైడ్ వచ్చాయి రిఫరెన్స్ లైన్ కి. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు రెండు పైన వచ్చాయి, ఇక్కడ రెండు కింద వచ్చాయి. అందుకనే ఇక్కడ ఒకదాని మీద ఒకటి పడడానికి అవకాశం ఉంది ఈ ప్రొజెక్షన్స్. అలా పడ్డప్పుడు మనకి క్లారిటీ ఉండదు, క్లియర్ గా ఇది పలానా ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ అని క్లియర్ గా చెప్పలేము. అందువల్ల ఇక్కడ ఈ సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ అని కానీ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ అని కానీ ఏమీ లేవు. మనకి రెండు ప్రొజెక్షన్స్ అటొకటి ఇటొకటి రిఫరెన్స్ లైన్ కి ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కానీ థర్డ్ క్వాడ్రంట్ కానీ రెండే కన్సిడర్ చేస్తాం. ఆ రెండు పైన ఒకటి కింద ఒకటి వస్తాయి. ఓకే, అలాగే ఇంకా రిఫరెన్స్ ప్లేన్స్ అవన్నీ అవసరం లేకుండా మనకు ఒక క్లారిటీ అర్థమైంది కాబట్టి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేయాలో చూద్దాం. పాయింట్ ఏ హెచ్పిలో ఉంది అంటే ఫ్రంట్ వ్యూ, దాని ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది, ఫ్రంట్ వ్యూ హెచ్పి కాబట్టి. 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి,
ముందుకుంది. ముందుంది అన్నప్పుడు హారిజాంటల్ ప్లేన్ ని రొటేట్ చేసినప్పుడు కిందకు వస్తుంది. ఓకే, టాప్ వ్యూ కింద వస్తుంది. 40 mm డిస్టెన్స్ ని ఇక్కడ మార్చేద్దాం. ఇది టాప్ వ్యూ అవుతుంది 40 mm. సో ఈ విధంగా మనం ఇక ప్లేన్స్ సంబంధం లేకుండా డైరెక్ట్ గా ప్రాబ్లమ్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చో ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇంకో ప్రాబ్లం తీసుకుంటే 50 mm అబోవ్ హెచ్పి ఇన్ విపి ఈజ్ ఇన్ విపి. ఓకే, దాని విపిలో ఉంది కాబట్టి పైనుంచి చూసినప్పుడు టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద వచ్చేస్తుంది. కాబట్టి టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద మార్క్ చేసాం. అబోవ్ హెచ్పి ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో ఈ 50 mm పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది రిఫరెన్స్ లైన్ కి. సో 50 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ ప్రొజెక్టర్ మార్క్ చేసాం. అది A' అవుతుంది. సో ఈ 50 mm ఇక్కడ మార్చేసాం. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా రిప్రజెంట్ చేస్తే ఈ ప్రొజెక్షన్స్ అలా వస్తాయి. సపోజ్ పాయింట్ ఏ బోత్ హెచ్పి విపి రెండిట్లోనూ ఉంది. రెండిట్లోనూ ఉండడానికి పాసిబిలిటీ ఒక్కటే. ఆ పాయింట్ రిఫరెన్స్ లైన్ మీద ఉండాలి. అంటే ఇక్కడ రిఫరెన్స్ లైన్ మీద పాయింట్ అనేది తీసుకుంటే అది ఫ్రంట్ వ్యూ అవుతుంది, టాప్ వ్యూ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ని మార్క్ చేసే విధానం, ప్రొజెక్షన్స్ ని పొందే విధానం. సో ఈ ప్రాబ్లం మీకు ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.